తెలంగాణ రాష్ట్రంలో పోలీసు రాజ్యం వెళ్తా ఉంది. ఇలా పోలీసులు వ్యవస్థను ఆధునీకరించడానికి వందల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినాం. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందన్నటువంటి తెలంగాణలో ఇలా సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ గారు నియోజకవర్గంలో ఏదైతే తంగళపల్లి మండలం నేరెళ్ల గ్రామం లోపల చేయనటువంటి నేరానికి ఒక అమాయకులైనటువంటి యువకులను 8 మందిని తీసుకొచ్చి 4 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచుకొని విపరీతంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి అనేక రకాలుగా ఇంజెక్షన్లు ఇచ్చి మత్తు మందులు ఇచ్చి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇలా నడవలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ప్రైవేట్ అవయాల మీద కూడా ఇలా కరెంటు కూడా అప్లై చేసి ఇలా తీవ్రమైనటువంటి హింసించినటువంటి ఎస్పీ ఏదైతే ఉందో ఇలా విశ్వజిత్ కంగా ఎవరైతే ఉన్నారో తను తక్షణమే ఇలా సస్పెండ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా పోలీసు వ్యవస్థ సిగ్గుపడే విధంగా ఇలా సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఏ నేరం చేయనటువంటి అమాయకులను 8 మందిని మధ్యరాత్రిలో పట్టుకొచ్చి ఒక 18 మంది పోలీసులు ఒక ఎస్పీ ఒక ఎస్ఐ కలిసి చిత్రహింసలు పెట్టి వాళ్ళని నానా బీవోచం చేసినటువంటి భయభ్రాంతులు చేసి ఎందుకు ఇలా మీరు ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ అడుగుతా ఉంది. చేయనటువంటి నేరానికి మీరు అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకు మీరు కోర్టులో సబ్మిట్ చేయలేకపోయినారు? 24 గంటల్లో చట్ట ప్రకారం వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టాలి. కానీ 5 రోజులు మీరు నిర్బంధంలో ఉంచుకొని తీవ్రమైనటువంటి హింసించేటువంటి హక్కు మీకు ఎవడిచ్చిండు? థర్డ్ డిగ్రీ ప్రయోగించేటువంటి హక్కు మీకు ఎవడిచ్చిండు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా హోమ్ మినిస్టర్ చేతగానటువంటి హోమ్ మినిస్టర్ ఇలా మినిస్టర్లకు పవర్ లేనటువంటి మినిస్టర్లు ఇలా అధికారంలో కొనసాగుతుంది తప్ప ఇలా తక్షణమే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఇలా సిరిసిల్లకు సంబంధించినటువంటి ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేయాలి. 18 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతూ ఇలా 8 మంది ఎవరైతే అమాయకులు ఉన్నారో ఆ 8 మంది అమాయకుల మీద ఉన్నటువంటి అక్రమ కేసులు కూడా రద్దు చేయాలి. అంతేకాకుండా వాళ్లకు హయ్యర్ సెంటర్ పంపించి మంచి వైద్యం చేయించి వాళ్ళను మళ్ళీ మామూలు పరిస్థితికి తీసుకురావాలని చెప్పి బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు పునరావృతమైతే అన్ని ప్రతిపక్షాలు ఏకమై తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం, ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.